అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి గోంగూర చికెన్. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉండే ఈ గోంగూర చికెన్ అనేది చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించితే చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ గోంగూర చికెన్ అనేది తయారు చేయవచ్చు. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. గోంగూర చికెన్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి. ఇప్పుడు అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిరపకాయలను అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక 1 మినిట్ వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా అందులో యాడ్ చేసుకొని టమాటో మెత్తపడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అనేది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ 2 మినిట్స్ లోపు టమాటో అనేది బాగా మెత్తపడుతుందండి. ఇలా టమాటో మెత్తపడిన తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. గోంగూర అనేది యాడ్ చేసుకునేటప్పుడు బాగా 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గోంగూర అనేది కుక్ అయ్యి ఈ విధంగా మెత్తపడి ఉంటుందండి. ఇలా మెత్తగా తయారయ్యేంత వరకు మనం గోంగూరను కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మరియు గోంగూర అనేది బాగా మిక్స్ అయ్యేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా బాగా కలుపుకోవలసి ఉంటుంది. గోంగూర అనేది చికెన్కు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనం వాటర్ యాడ్ చేయకపోయినా చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి వచ్చి ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి వీటన్నిటిని మరలా బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ మరియు గోంగూర అనేది బాగా కుక్ అయ్యి ఈ విధంగా గట్టి పడుతుందండి. ఇలా గట్టి పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2 టీ స్పూన్స్ చికెన్ మసాలాను యాడ్ చేసుకున్నాము. చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల గోంగూర చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి
ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అనేది రెడీ అయినట్లేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.